జీడిపప్పు ఉప్మా. మా పాప స్కూల్కి జీడిపప్పు ఉప్మా రెడీ చేస్తున్నాను. దానికి నెయ్యి తీసుకుంటానండి. నెయ్యి తీసుకొని ఒక 5 minutes గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. సో నేను మ్యాక్సిమం ఉప్మాలోకి చిన్న ఆవాలు తీసుకుంటాను, జీరా అవాయిడ్ చేస్తాను. ఎక్కువ తీసుకోనండి, ఎందుకనంటే పిల్లలకి పన్నుకి తగిలితే మళ్ళీ బాక్స్ అంతా రిటర్న్ తీసుకొస్తుంది. మా పాప తినదు. సో లైట్గా కొన్ని మినపప్పు, జీడిపప్పు, అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. నెక్స్ట్ ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి ఇలా 1 minute వేగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ తీసుకోండి. లైట్గా కొంచెం సాల్ట్ తీసుకొని ఆనియన్స్ ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు. క్యారెట్ తురుము ఎందుకు ఇలా అంటే వాళ్ళు డైరెక్ట్గా తినమంటే తినరు. సో నేను ఆల్మోస్ట్ అన్ని టిఫిన్స్లో క్యారెట్ వేస్తూ ఉంటాను. అలా 2 minutes అయ్యాక వాటర్, దీనికి కావాల్సినంత వాటర్. పొడి కావాలనుకున్న వాళ్ళు 1 glass తీసుకుంటే సరిపోతుంది. నాకు పొడిగా వద్దండి, పిల్లలు అలా తినరు. సో నేను కొంచెం ఎక్కువే తీసుకుంటాను వాటర్. సో ఇలా రావాలి వాటర్. ఇలా వచ్చిన తర్వాత ఉప్పు టేస్ట్ చేసుకోండి. ఇప్పుడే మళ్ళీ వేయడానికి రాదు. అయితే పర్ఫెక్ట్ సెట్ అయ్యింది సాల్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉప్మా అందులోకి యాడ్ చేయండి. ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఇలా ఉండనివ్వండి. 2 minutes అయ్యాక చూస్తే సో ఇలా బాగా రెడీ అవుతుంది ఉప్మా పొడిగా. ఇంకా పొడిగా కావాలనుకున్న వాళ్ళు నేను చెప్పినట్లు కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, సరిపోతుంది. మా పాపకి ఉప్మా రెడీ. సో తను స్కూల్కి వెళ్ళే ముందు ఎగ్ తింటుందండి. ఎగ్ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పు. మై మమ్మీ ఛానల్.